ప్రస్తుతం మన దేశంలో ఉన్న విద్యా వ్యవస్థపై చాలామందికి అసంతృప్తి ఉంది. విద్యార్థులు ఎక్కువగా మార్కులు మరియు ర్యాంకుల కోసం పోటీ పడుతున్నారు. ప్రతిరోజు పరీక్షల కోసం కష్టపడుతున్నారు. ఇది వారికి మానసిక ఒత్తిడిని పెంచుతోంది. ఇంతకంటే పుస్తకాలకు మాత్రమే పరిమితమై నిజమైన విజ్ఞానాన్ని కోల్పోతున్నారు. అందువల్ల ఈ వ్యవస్థలో మార్పులు తెచ్చే సమయం ఆసన్నమైనది. ఒక నిజ జీవిత కథను తెలియజేస్తాను. నేను ఎంటెక్ చేశాను. నా 15వ సంవత్సరం కల్లా నా 10వ తరగతి కూడా పూర్తయిపోయింది. 17వ సంవత్సరానికి ఇంటర్మీడియట్ను పూర్తి చేసి 22వ సంవత్సరానికల్లా నేను నా ఇంజనీరింగ్ను కూడా పూర్తి చేశాను. 25వ సంవత్సరానికల్లా నా మాస్టర్ పీజీ ఎంటెక్ కూడా పూర్తి చేశాను. నేను 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ చదివి 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివి 2 సంవత్సరాల ఎంటెక్ పూర్తి చేశాను. ఎన్నో ప్రాజెక్టులు చేసి ఎంతో కష్టపడి చదివి ఎన్నో మంచి మార్కులు సాధించాను. నా ఇంజనీరింగ్ మరియు నా ఎంటెక్లలో నేను ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. అయినా కానీ నా ఈ 25 సంవత్సరాల చదువులో సాగించినటువంటి జీవిత ప్రయాణం నాకు చిన్న ఉద్యోగం కూడా ఇప్పించలేకపోయింది. ఒక 6 నుండి 7 నెలల పాటు నేను అమీర్పేటలోని ఒక ఇన్స్టిట్యూట్లో చిన్న సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకున్నాను. ఆ తర్వాత నాకు ఒక మంచి సంస్థలో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతానికి నేను ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఇక్కడ ఒక విషయం అర్థమైంది. నా 25 సంవత్సరాల జీవిత ప్రయాణంలో ఎన్నో కష్టపడి చదువు పూర్తి చేసిన ఒక్క 6 నుండి 7 నెలల పాటు ఒక చిన్న ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న చిన్న కోర్సుకు విలువ ఎక్కువ అనిపిస్తుంది. నాతో పాటు చదువుకున్న మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇదే సమస్య ఉంది. దీనిపై మేము అప్పుడప్పుడు చర్చలు జరపగా ఒకటే విషయం వస్తూ ఉంటుంది. మనకు కాలేజీల్లో ప్రాక్టికల్స్ నాలెడ్జ్ లేదు, ఓన్లీ థియరిటికల్గా మాత్రమే చెప్పారు. మనం ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ రూపంలో మనకు తెలియజేయలేదని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ ఒక చిన్న డౌట్ చెప్పాలి. 4 సంవత్సరాల ఇంజనీరింగ్, 2 సంవత్సరాల పీజీ అంటే మొత్తం 6 సంవత్సరాల పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందడానికి సమయం సరిపోలేదా? అదే అమీర్పేటలో 6 నుండి 7 నెలల సమయంలో వారు ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పించగలిగారు. ఇది వాస్తవమే. ఇది విద్యా పద్ధతుల మధ్య తేడా మరియు సిలబస్ డిజైన్లలో మార్పుల వల్ల జరుగుతుంది. కాలేజీల్లో ఎక్కువగా థియరీ సబ్జెక్టులపైన దృష్టి పెట్టడం వల్ల ప్రాక్టికల్ అనుభవం కొరబడుతుంది. అమీర్పేట వంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు స్పెసిఫిక్ స్కిల్స్ మీద దృష్టి పెట్టడం వల్ల కొద్ది కాలంలోనే ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పగలుగుతున్నారు. నాకు ఎప్పటికీ కూడా మైండ్లో ఒక ప్రశ్న ఉంది. నేను నా విద్యా విధానంలో నేర్చుకున్న ఎన్నో విషయాలు ఉన్నాయి. a+b² sin θ cos θ ఇంటిగ్రేషన్ ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయో నాకే తెలియదు. ఇవన్నీ నేర్చుకోవడంలో నా ప్రయాణం మొత్తం వృధా అయినట్లుగా అనిపిస్తుంది నాకు. వీటిని మీరు ఎక్కడైనా మీ జీవితంలో ఉపయోగించారా? సరే, ఇదంతా కూడా వదిలేయండి. మీరు మీ ఇంటర్మీడియట్లో, ఇంజనీరింగ్లో, మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చదువుకున్నది మీకు ఏమైనా గుర్తుందా? నాకైతే ఏం లేదు. మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ విద్యార్థులకు సరైన మెలకువలు నేర్పించడం కన్నా బట్టి విధానంపైనే ఫోకస్ పెడుతుంది. మనం చదువుకున్న విద్య మనకు ఎంత ఉపయోగపడుతుంది అన్నది చూద్దాం. మీ ఉద్యోగంలో మీరు చేసిన చదువును ఎక్కడైనా ఉపయోగిస్తున్నారా అనేది ఒక్కసారి చూడండి. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు సాధించిన ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ సర్టిఫికేట్లు నాకు ఒక ఉద్యోగాన్ని ఇప్పించలేకపోయాయి. నా సర్టిఫికేట్ల ఉపయోగం నాకు ఇంటర్వ్యూ కోసం వెళ్ళేటప్పుడు మాత్రమే కనిపించింది. గేట్ పాస్గా అవసరమైనప్పుడు అవసరమైన మార్కులు ఉన్నా నన్ను లోపలికి అనుమతించే అవకాశం ఇచ్చింది. కాబట్టి నా సర్టిఫికేట్ల ఉపయోగం ఈ విధంగానే నాకు అనిపించింది. ఎందుకు అంటే ఇంటర్వ్యూ సమయంలో లేదా ఉద్యోగం చేసే దగ్గరలో కూడా నాకు అమీర్పేటలో నేర్చుకున్న కోర్సుకు సంబంధించి మాత్రమే ప్రశ్నలు అడిగారు. నాలోని చదువుకు ఎక్కడా ఉపయోగించలేదు. కేవలం నా సర్టిఫికేట్లు కంపెనీలోకి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి గేట్ పాస్గా నా సర్టిఫికేట్లు, నా మార్కుల్ని నేను ఉపయోగించుకున్నాను. మన దేశంలోని విద్యా వ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నట్లు మనకు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను వారి ఇష్ట ప్రకారం చదివించడంలో విఫలమవుతున్నారు. పిల్లలను వారి ఇష్ట ప్రకారం కావాల్సిన సబ్జెక్టును ఎంచుకుని నేర్పించుకునే అవకాశాన్ని తల్లిదండ్రులు పిల్లలకు కల్పించాలి. ఎక్కువ మంది తల్లిదండ్రులు కార్పొరేట్ పాఠశాలల యాడ్స్ చూసి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించాలనే ఆశతో పిల్లలను ఆ పాఠశాలలో చేరుస్తున్నారు. అయితే ఏనాడైనా తల్లిదండ్రులు ఆ పాఠశాలకు వెళ్ళి వారు పిల్లలకు విద్య ఎలా చెప్తున్నారు అనేది గమనించారా? లేదు. వారి బంధుత్వాలు, వారి యొక్క చుట్టపక్కల్లో ప్రెస్టేజ్ కోసం పిల్లలను ఆ పాఠశాలలో చదివిస్తున్నారు. లక్షల రూపాయలను ఫీజు రూపంలో చెల్లించి పిల్లలకు ఒత్తిడి పెంచుతున్నారు. ఈ కార్పొరేట్ పాఠశాలల్లో లక్షల మంది పిల్లలు చదువుతున్నారు, కానీ 100-1000 మందికి మాత్రమే ర్యాంకులు వస్తున్నాయి. మిగతా విద్యార్థుల పరిస్థితి ఏమిటి? ఈ విషయంపై తల్లిదండ్రులు ఆలోచించడం లేదు. వారు పిల్లలకు సబ్జెక్టు నేర్పించాలి అని చూడటం లేదు. పిల్లలను బట్టి విధానంలో ఒత్తిడి పెంచి పరీక్షలలో పాస్ అయ్యేలా, మంచి మార్కులు సాధించేలా చూస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పిల్లల ఇష్టాలను, ప్రతిభను గుర్తించి వారికి సరైన సబ్జెక్టులను ఎంచుకోవడం ముఖ్యమని చెప్పాలి. పిల్లలకు ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పే విధానం అవలంబించాలి. విద్యా వ్యాపారం కాదని, అది పిల్లల భవిష్యత్తు అని గుర్తించాలి. ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఒక టీచర్
నెలకు ₹1,00,000 వరకు జీతం పొందినా వారు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేందుకు భయపడుతున్నారు. ఇది నమ్మకం లేకపోవడం లేదా భయం అనుకోవాలి. ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉద్యోగిగా మీరు మీ బిడ్డల జీవితం మీద నమ్మకం లేకపోతే సామాన్య వ్యక్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో ఎలా చదివిస్తారు? మన దేశంలో విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి. తల్లిదండ్రులలో మార్పు రావాలి. తమ పిల్లలను ఏ సబ్జెక్టులలో ఆసక్తి ఉందో తెలుసుకొని వారు ఇష్టమైనవి ఎంచుకునే విధంగా మనం అవకాశం కల్పించాలి. అయితే పిల్లలు చెడుదారి పడకుండా సరైన మార్గంలో ఉండేలా చూసుకోవడం కూడా ముఖ్యమే. నేటి ప్రపంచంలో ఇంజనీరింగ్, డాక్టర్లు మాత్రమే చదువులుగా పరిగణించబడుతున్నాయి. ఇది తప్పుడు నిర్ణయం. నేటి యుగంలో పిల్లలకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే రాణించగలుగుతారు. దానికి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలు నేర్పించడం తల్లిదండ్రులుగా అందరి బాధ్యత.